వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్. ఈరోజు మనం క్యాలెండర్ టాపిక్లోంచి లీప్ ఇయర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి తెలుసుకుందాం. చాలామందికి లీప్ ఇయర్ని ఫైండ్ అవుట్ చేయడం తెలుసు. కాకపోతే చిన్న కన్‌ఫ్యూజ్ ఫీల్ అవుతుంటారు కదా! అసలు అలాంటి కన్‌ఫ్యూజన్ అనేది ఏమీ లేకుండా లీప్ ఇయర్‌ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇది లీప్ ఇయర్ యొక్క చార్ట్ డయాగ్రామ్ అంట. ఇది మీకెందుకు ఇచ్చాను అంటే బ్లూ ప్రింట్ ఎప్పుడైనా సరే హ్యూమన్ బ్రెయిన్‌కి విన్నదానికన్నా, చూసినదానికన్నా ఇలా డయాగ్రామ్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా క్లియర్‌గా గుర్తుండిపోతుంది. అందుకని నేను మీకు ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, మనకి తెలుసు కదా లీప్ ఇయర్ అంటే ఏంటి? విచ్ ఈస్ డివిజిబుల్ బై 4. ఏ సంవత్సరమైనా సరే 4తో డివిజిబుల్ అయితే దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. లీప్ ఇయర్ మనకొచ్చేసి ఎన్ని ఇయర్స్‌కి రిపీట్ అవుతుంది? ఎవ్రీ 4 ఇయర్స్‌కి మనకి లీప్ ఇయర్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా? లీప్ ఇయర్ జనరల్‌గా రిపీట్ అయిందను సెంచురీ ఇయర్స్‌కి డిఫరెన్స్ ఉంటదనమాట క్యాలిక్యులేషన్. అదంతా ఎలా ఉంటుంది, ఏంటి అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకి చూడండి ఏదైనా ఇయర్ అనేది డివిజిబుల్ బై 4 అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. ఓకేనా? లీప్ ఇయర్‌లో ఎన్ని డేస్ ఉంటాయంటే నంబర్ ఆఫ్ డేస్ 366 డేస్ ఉంటాయన్నమాట లీప్ ఇయర్‌కొచ్చేసి. అదే నాన్ లీప్ ఇయర్‌కొచ్చేసి 365 డేస్ ఉంటాయి. ఎందుకు అంటే ఫెబ్ 29 అనేది ఒకటి ఎక్స్‌ట్రా ఉంటుంది లీప్ ఇయర్‌లో. నాన్ లీప్ ఇయర్‌కొచ్చేసి 28 డేసే ఉంటాయి ఫెబ్‌లో. సో, మనకక్కడ ఒక ఎక్స్‌ట్రా డేస్ ఉంటుంది. నెక్స్ట్ ఆడ్ డేస్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లీప్ ఇయర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బ్లూ ప్రింట్ చెప్తాను మీకు చూడండి. డివిజిబుల్ బై 4. ఎనీ ఇయర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 4 అయితే మనం ఏదైనా ఒక సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం 2016 తీసుకుందాం. ఇయర్ 2016. సో, 2016 ఫస్ట్ ఇది లీప్ ఇయరా లేదా ఫైండ్ ఔట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజిబుల్ బై 4. 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. సో, 4తో 2016 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. 4, 5, 0, 4, 4, 16. సో, డివిజిబుల్ అయితుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ డివిజిబుల్ అయితే ఇది లీప్ ఇయర్. ఇఫ్ ఇన్ కేస్ డివిజిబుల్ అవ్వకపోతే నాట్ లీప్ ఇయర్. సో, మనకి డివిజిబుల్ అయింది కాబట్టి లీప్ ఇయర్. కానీ లీప్ ఇయర్‌లో నెక్స్ట్ మనం ఇంకొక కండిషన్‌ని ఫాలో చేయాలి. అదేంటి అంటే ఈజ్ డివిజిబుల్ బై 100. ఈ ఇయర్ 100తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఎందుకంటే సెంచురీ ఇయర్స్‌లో వచ్చేసి మనకి లీప్ ఇయర్ అనేది మనం ఫాలో అవ్వాల్సిన కండిషన్స్ ఏంటంటే 100తో డివిజిబుల్ అవుతుందా లేదా, 400తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకేనా? కొంతమందికి ఏంటి అంటే అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. కొన్ని 100తో డివిజిబుల్ అయ్యి 400తో డివిజిబుల్ అవ్వవన్నమాట. అలాంటి కండిషన్‌లో లీప్ ఇయర్ కాదు. కానీ చాలామంది ఆన్సర్‌లు లీప్ ఇయర్ అని పెట్టేస్తారు. సో, అక్కడే మనం మార్క్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అలా కాకుండా నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు 2016 వచ్చేసి ఇక్కడ 4తో డివిజిబుల్ అయింది ఓకే. ఇది సెంచురీ ఇయర్ కాదు. సెంచురీ ఇయర్స్ అంటే తెలుసు కదా! 2000 నెక్స్ట్ 20,000 నెక్స్ట్ 1600 ఇయర్స్, నెక్స్ట్ 1800 ఇయర్స్, 2000 ఇయర్స్. సో, ఇవన్నీ వచ్చేసి సెంచురీ ఇయర్స్ అనేవి లీప్ ఇయర్స్. అంటే ఎవ్రీ సెంచురీ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్. సెంచురీకి 400 ఇయర్స్‌కి అలా రిపీట్ అవుతా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇది చూసాం కదా! నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2000 చూద్దాం. ఓకేనా? 2000 కూడా సెంచురీ ఇయర్ అన్నమాట. సో, డివిజిబుల్ బై 4. 4తో డివిజిబుల్ అవుతుందా? యెస్ అవుతుంది. 4 5. సో, నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఈజ్ డివిజిబుల్ బై 100. 100తో డివిజిబుల్ అవుతుందా లేదా? ఇఫ్ ఇన్ కేస్ 100తో గనుక డివిజిబుల్ అవ్వకపోతే 100తో డివిజిబుల్ అవ్వకపోతే అదేమవుతుంది? ఇట్స్ ఏ లీప్ ఇయర్. ఓకేనా? అదే 100తో డివిజిబుల్ అయ్యింది అనుకో నెక్స్ట్ మనం ఏం కండిషన్ చెక్ చేయాలి? ఈజ్ డివిజిబుల్ బై 400. యెస్ అయితేనేమో డివిజిబుల్ అయితేనేమో 400తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ డివిజిబుల్ అవ్వకపోతేనేమో అది డైరెక్ట్‌గా లీప్ ఇయర్ అని మనం మెన్షన్ చేసేసుకోవచ్చు ఆ ఇయర్‌ని. సో, 2000 అనేది మనకి 100తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. నెక్స్ట్ కాలిక్యులేషన్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ యెస్ కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి మనం? 400తో డివిజిబుల్ చేయాలి. సో, 2000 డివైడెడ్ బై 400. 5 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది 5 కూడా. సారీ 400 కూడా. ఈ కండిషన్ కూడా డివిజిబుల్ అవుతుంది. సో, ఈ కండిషన్ కూడా యాక్సెప్ట్ ఓకే అయింది అంటే యెస్ అంటే ఇట్స్ ఎ లీప్ ఇయర్. అంటే 2000 అనేది లీప్ ఇయర్ అన్నమాట. అదే ఇక్కడ 100తో డివిజిబుల్ అయ్యి 400తో డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు అదేమవుతుంది? నాట్ ఎ లీప్ ఇయర్ అవుతుంది.
సో, ఈ డయాగ్రామ్ అనేది మీకు పర్ఫెక్ట్‌గా గుర్తుంటే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ప్రతి ఇయర్‌కి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1000 సెంచరీ ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనం 100తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ 100తో డివిజిబుల్ అయితే ఇమ్మీడియేట్‌గా 400తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. 100తో అనేది మోస్ట్‌లీ అన్ని ఇయర్స్ డివిజిబుల్ అవుతాయి. ఎందుకంటే సెంచరీ ఇయర్స్ 100తో పక్కా డివిజిబుల్ అవుతాయి. కానీ డివిజిబుల్ అవ్వనిదెక్కడ? 400తో అవుతాయా లేదా? అదొకటి మనం చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు 1800 ఇయర్ ఉంది అనుకోండి. ఇప్పుడు 100తో 1800 డివిజిబుల్ అవుతుందా? 18 టైమ్స్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో, యెస్. అసలు ఇది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి ఫస్ట్. 4తో డివిజిబుల్ అవుతుందా 18? 4, 4, 16 మనకిక్కడ 2 మిగులుతుంది. సో, 2 టైమ్స్ 2, 0, 4, 5 సో, డివిజిబుల్ అవుతుంది. సో, ఇది లీప్ ఇయర్. సో, ఇక్కడి వరకైతే డివిజిబుల్ అయితుంది. నెక్స్ట్ 100తో చెక్ చేసాం. 100తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 400తో డివిజిబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకేనా? సో, 400తో ఇప్పుడు 100తో డివిజిబుల్ అవ్వకపోతే ఇట్స్ ఎ లీప్ ఇయర్. కానీ ఇక్కడ డివిజిబుల్ అయ్యింది. మోస్ట్‌లీ అన్ని 100తో డివిజిబుల్ అవుతాయి. సో, నెక్స్ట్ స్టెప్ మనకెక్కడ బ్రేక్ పడుతుంది అంటే 400 దగ్గర. ఇమ్మీడియేట్‌గా 100తో డివిజిబుల్ అవ్వగానే మనం 400తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూడండి 400తో డివిజిబుల్ అవుతుందా 18? 4 ఎన్ని టైమ్స్ పోతుంది 400లో? మనకిక్కడ 4 4స్ 16. సో, ఇంకా మనకి 2 రిమైండర్ మిగులుతుంది. అవ్వట్లేదు. 400తో రిమైండర్ మిగులుతుంది. అంటే ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. మనకి డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఈ 1800 అనేది నాట్ ఏ లీప్ ఇయర్. చూడండి జాగ్రత్తగా వినండి. మనకి 4తో డివిజిబుల్ అవ్వగానే మనం ఏం చేస్తాం? ఓకే. 4తో డివిజిబుల్ అయింది 1800 అంటే ఇది లీప్ ఇయర్ అని ఆన్సర్ పెట్టేసుకుంటాం. అలా పొరపాటున చెయ్యొద్దు. అది సెంచరీ ఇయరా? కాదా? అనేది క్లియర్‌గా చూడండి. సెంచరీ ఇయర్ అయితే ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సింది 100తో డివిజిబుల్ అవుతుందా లేదా? 100తో డివిజిబుల్ అవ్వకపోతే ఇట్స్ ఎ లీప్ ఇయర్. ఇఫ్ ఇన్ కేస్ డివిజిబుల్ అయ్యింది అంటే నెక్స్ట్ స్టెప్ 400తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. 400తో డివిజిబుల్ అయ్యిందా లేదా? 400తో డివిజిబుల్ అవ్వలేదు అంటే ఇట్స్ నాట్ ఎ లీప్ ఇయర్. 400తో డివిజిబుల్ అయ్యింది అంటే ఇట్స్ ఎ లీప్ ఇయర్. క్లియర్‌గా చూసారు కదా ఇక్కడ 1800 అనేది 400తో డివిజిబుల్ అవ్వలేదు. సో, ఇట్స్ ఎ అవ్వలేదు కాబట్టి ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. 4తో డివిజిబుల్ అయినా కానీ 400తో డివిజిబుల్ అవ్వలేదు. సో, ఇది నాట్ లీప్ ఇయర్. సో, అర్థమైంది కదా మీకు క్లియర్‌గా? ఇదొచ్చేసి మనకి క్యాలెండర్‌లో మనం ఫైండ్ ఔట్ చేయాల్సిన లీప్ ఇయర్ యొక్క ట్రీ డయాగ్రామ్ అన్నమాట. ట్రీ డయాగ్రామ్ కూడా ఏ ఇయర్ అయినా సరే 4తో డివిజిబుల్ అయితే ఫస్ట్ స్టెప్ 2021 ఉంది. సో, ఇప్పుడు 2025 చూద్దాం. 2025 4తో డివిజిబుల్ అయ్యిద్దా? అవ్వదు. సో, ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. అయిపోయింది. అక్కడితో అయిపోయింది. అదే 2020 చూడండి. 2020 4తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. సో, ఇట్స్ ఎ లీప్ ఇయర్. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? అది సెంచరీ ఇయర్ కాదా? అవునా? కాదా? 100తో డివిజిబుల్ అవుతుందా? 2020 అవ్వదు. డివిజిబుల్ అవ్వదు. సో, ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. ఇఫ్ ఇన్ కేస్ డివిజిబుల్ అయితే నెక్స్ట్ మనం 400తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. 400తో కూడా డివిజిబుల్ అయితే ఇట్స్ ఎ లీప్ ఇయర్. అవ్వకపోతే ఇట్స్ నాట్ ఏ లీప్ ఇయర్. ఓకేనా? సో, మనకిక్కడ 1600 ఇయర్స్ అనేది డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. 1800 అనేది డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి నాట్ ఏ లీప్ ఇయర్. సో, క్లియర్‌గా అర్థమైంది కదా! వీటిలోంచి నేను మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్‌లో షార్ట్స్‌లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపిస్తాను. అప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. సో, కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా! ఇది పొరపాటున కూడా మిస్ చేయకండి. క్యాలెండర్స్ నుంచి మనకి డెఫినిట్‌గా అడిగే టాపిక్ అన్నమాట ఇది మనకి లీప్ ఇయర్‌ని ఫైండ్ ఔట్ చేయడం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే డివిజిబుల్ అయిపోయింది కదా! సో, ఇది లీప్ ఇయర్ 4తో అని చెప్పి పెట్టేస్తారు. అలా చేయొద్దు. అది సెంచరీ ఇయరా కాదా అనేది చెక్ చేయండి. సెంచరీ ఇయర్ అయితే 100తో అవుతుందా లేదా చూడండి. నెక్స్ట్ 400తో అవుతుందా లేదా చూడండి. 400తో గనక అవ్వలేదు అంటే అది నాట్ ఎ లీప్ ఇయర్. ఓకేనా? థాంక్ యూ.